గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ. సో అందరికి తెలిసే ఉంటుంది. చాలా పిచ్చి పిచ్చి వీడియోస్తో అందరికీ సూపర్ హిట్ అయిన వ్యక్తి గోరంట్ల మాధవ్. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే కుక్కలు చింపిన విస్తరాకులా తయారైంది. ఎందుకు ఆ మాట అన్నానో కూడా చెప్తా. సో రాజకీయాలు అనేవి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. ఏది శాశ్వతం కాదు. మిత్రత్వాలైనా శత్రుత్వాల పాటలు ఇంకా సీట్లకు కూడా ఎవరికి గ్యారంటీ ఉండదు. వాళ్ళు మిత్రులు అంటానికి లేదు, వీళ్ళు శత్రులు అంటానికి లేదు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అలానే ఉంది. గమ్యం ఏంటో గమనం ఏంటో చివరు ఆయనకు కూడా ఆయన పరిస్థితి ఏంటనేది ఆయన కూడా అంచుకట్ల. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదో చేద్దాం అనుకుని ఒక అడుగు అడ్వాన్స్ అయ్యేసరికి సర్రున కాలిపోయింది. దెబ్బకు కామ్గా చెయ్యి కాళ్ళు వెనక్కి తీసుకున్నారని చెప్పుకుంటారు చాలామంది. ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా. సో మనోడు కొంచెం మంచి ఫేమ్ ఉన్న నాయకుడు కదా. అప్పుడు ఒకసారి వీడియో వచ్చాక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గోరంట్ల 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆయనకు కూడా అర్థం కాలేదు ఆయన గెలుస్తానని. సరే జగన్ వేవ్లో వెళ్ళిపోయారు, బాగానే ఉంది. పోలీస్గా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహా వ్యవహార శైలిని ప్రదర్శించేవారు మాధవ్. ఎవరు చెప్పినా వినేవాళ్ళు కాదు. దాంతో నిత్యం వార్తల్లో ఉండేవాళ్ళు. ఇక ఎంపీ అయ్యాక కూడా ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా వివాదాలు కూడా మరింత పెరిగాయి. శత్రువులు ఎక్కువైపోయారు. అన్నిటికీ మించి ఓ బూత్ వీడియో ఆయన రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసింది. సో ఆ కారణంగానే 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా దక్కలేదంటారు చాలామంది. అదే రిజం అనుకోండి వాస్తవానికి. అయినా సరే చిన్న చిన్న కార్యక్రమాలు ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకుండా వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు మాధవ్. సో ఎన్నికలకు ముందు కాస్త సైలెంట్గా కనిపించిన ఓటమి తర్వాత కాస్తంత రీఛార్జ్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. రాప్తాడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్నాళ్ళు యాక్టివ్గా లేరు. ఆయన కొంచెం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఓటమి పాలయ్య అనే ఒక బాధతో. ఎందుకంటే ఇంతకుముందు కూటమి రాదంటూ కూడా ఆయన చాలా గట్టి వ్యాఖ్యలు చేశారు. సో ఓటమి తర్వాత చాలానాళ్ళు అసలు ఉన్నా లేనట్టుగా ఉండేవారు తోపుదుర్తి. సరిగ్గా ఆ టైం చూసి నియోజకవర్గం మొత్తం కళ్ళు తిరిగారు గోరంట్ల. ఏది తోపుదుర్తి లేనప్పుడు మొత్తం తిరిగేశారు. నిత్యం ఏదో ఒక అంశాన్ని బేసేసుకొని అక్కడ జనాలకి వెళ్ళే ప్రయత్నం చేసేవారు గోరంట్ల. ఇంకా చెప్పాలంటే రాప్తాడ్లో తోపుదుర్తి యాక్టివ్ అవ్వబోరన్న అంచనాతో తాను పాగా వేయాలనుకున్నారని కూడా అక్కడున్న కార్యకర్తలకు కావచ్చు వైసీపీ వాళ్ళకి చెప్పేశారు. గోరంట్ల మాధవ్ది కురుబ సామాజిక వర్గం కావడం, రాప్తాడ్లో ఆ కులం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కొంతమంది నాయకులు మాజీ ఎంపీకి చేరువయ్యారు. అలా ఆయన నియోజకవర్గంలో బలపడుతున్న సమయంలోనే అనుకోకుండా కొన్ని సంఘటనలతో తిరిగి యాక్టివ్ అయ్యారు తోపుదుర్తి. సో పాత కాపు కావడంతో సహజంగానే ఆయనకు కొన్ని అంశాలు బాగా కలిసి వచ్చాయి. దాంతో మాధవ్ మళ్ళీ రాప్తాడు వైపు రాకుండా బ్రేకులు వేయగలిగారు మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన వస్తే మళ్ళీ ఈయన వారం ఉండదు కదా, ఈయన మాట్లాడడానికి ఉండదు, ఈయన చేయడానికి ఏమి ఉండదు. సో వైపు తోపుదుర్తి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తే మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా అటువైపు చూడొద్దని చెప్పేసిందట. ఇదే విషయాన్ని నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు తోపుదుర్తి వర్గీయులు. సో మాధవ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా గతంలో వెంటనే అక్కడ కనిపించేవాడు మాజీ ఎంపీ. 3 నెలలుగా చుట్టపు చూపుగా కూడా వెళ్ళట్లేదట. ఎవరైనా తనకు సంబంధించిన వారు శుభకార్యాలకు పిలిస్తేనే అటెండ్ అవుతున్నారు, లేదంటే కామ్గా ఉండిపోతున్నారు. ఎందుకు ఇలా అని అడిగితే మాత్రం పిలవని పేరంటాలకు వెళ్ళడం ఎందుకని తాపీగా సరదాగా సమాధానం ఇస్తున్నారట. పిలిస్తే మాత్రం వెళ్తానని, ఎవరో కొందరు అభద్రతా భావానికి గురై నన్ను పిలవకపోతే నేను ఎలా వెళ్తానని కూడా గుసగుసలాడుతున్నారట. సో ఆయన పొలిటికల్గా సైలెంట్ అవ్వలేదు, రాప్తాడు కాన్స్టిట్యున్సీకి మాత్రమే దూరంగా ఉన్నారన్నది మాధవ్ సన్నిహితుల మాట. ఓవరాల్గా రాప్తాడు కోసం మాజీ ఎంపీ వేసిన స్కెచ్ మాత్రం వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న వాయిస్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళది కాస్త అదే అవునన్నా ఇప్పుడు ఆయన ఓడిపోయినంత మాత్రాన నేను అవును కాదని చెప్పను. కాస్త కూస్తో అక్కడ ఆయనకి ఒక పట్టు ఉంది. సో జనాల్లో మంచి ఫ్యాన్ బేస్, అక్కడున్న కురబ సామాజిక వర్గంలో కూడా ఆయనకంటూ కొంచెం అంటే కాస్త ఎలివేషన్ ఉంది ఆయనకి. సో ఇలాంటి టైంలో అక్కడ ఎప్పుడైతే ఈ కురబ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడికి వెళ్ళాలని చూశాడు. సో అప్పుడే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చాలా గట్టిగా వ్యూహం సెట్ చేశాడు జగన్ దగ్గరికి వచ్చి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోయాను అనుకుంటున్నారు, నెక్స్ట్ ఎన్నికల్లో నేను గెలుస్తా, ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన్ని మాత్రం అక్కడ రానివ్వకండి. ఆయనకున్న వ్యతిరేకత వల్ల నా రాప్తాడు ప్రజల్లో వైసీపీ వాళ్ళు నా మాట వింటలేదు, లేదంటే ఆయనకున్న నెగిటివిటీ పొరపాటున మీరు రాప్తాడు టికెట్ ఆయనకి ఇస్తే మనం మట్టి కొట్టుకుపోతాం, ఆయనకున్న నెగిటివిటీ అలాంటిదని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారు. అండ్ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత జగన్ ఇంకా ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఇంకా లేదు రాప్తాడు నీదే అని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పక్కాగా సమాచారం ఇచ్చారు. సో దీంతో
సున్నితంగా ఒక రకంగా మాజీ ఎంపీ ఈ గోరంట్ల మాధవ్ కూడా ఒక సందేశం వెళ్ళిందంట తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఏమని? నువ్వు రాప్తాడు వైపు చూడొద్దు అని చెప్పేసి. సో ఇలాంటి నేపథ్యంలో మనోడికి ఇప్పుడు మొత్తం మెంటల్ ఎక్కుతుందనమాట. ఈ కుక్కలు చించిన విస్తరాకు అంటారు కదా, అలా అయింది. సో టికెట్ ఇచ్చినా గెలవలేకపోయాడని. ఈ వీడియోలు చూస్తేనేమో టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా సరే ఈ వీడియోల గురించి దిగి వస్తున్నారు. సో మనోడి కొంచెం అవినీతి కబ్జాలు, ఇంకా సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు చేసిన అరాచకాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎక్కడ బయటికి లాగుతారో అని చెప్పి కాస్తంత యాక్టివ్ అవుదామని చూశాడు. సో హిందూపురం వదిలేసి రాప్తాడుకు వచ్చాడు. రాప్తాడుకు వచ్చే టైంలో ఎప్పుడైతే తోపుతి యాక్టివ్ అయ్యారో ఇక మన వల్ల కాదు అని చెప్పి పక్కొచ్చాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ అపాయింట్మెంట్ కోరినా సరే ఆయన ఇవ్వలేదట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాజీ ఎంపీ మరి జగన్కి షాక్ ఇవ్వబోతున్నారా, లేదంటే పార్టీ మారితే ఒకవేళ కూటమిలోకి వచ్చే అవకాశం ఉందా? బీజేపీలోకి రానివ్వరు, టీడీపీలోకి అసలు రానివ్వరు, జనసేనలోకి అసలు రానివ్వరు. సో ఏ పార్టీకి వెళ్ళాలన్నా సరే పవన్ కళ్యాణ్ ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు వీళ్ళ నిర్ణయం చాలా అవసరం. వాళ్ళు పొరపాటును కూడా తీసుకోరు అలాంటి. ఎందుకంటే ఆయనకి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో పక్కన పెడితే ఒక రకంగా ఆయనకి నెగిటివ్ ఇంపాక్టే ఆయన మీద చాలా ఉంది. సో చాలామంది మహిళలు ఆయన చూసి వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా తుపుక్కును ఉమ్మేసేంత చీప్ క్యారెక్టర్ నిజంగా మాజీ ఎంపీది. మరి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు పొలిటికల్గా ఆగమాగం అవుతున్నారా? సో ఒకవేళ పార్టీ మారితే రాజకీయ సన్యాసం తీసుకోవాలా, లేదంటే ఇంకేదన్నా పార్టీలోకి వెళ్ళాలా? ఇలాంటి వ్యక్తిని ఇంకేదన్నా పార్టీలు ఆహ్వానిస్తాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.